మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హవేలీ, ఘన్పూర్, పాపన్నపేట్, రామాయంపేట్, శంకరంపేట్, నిజాంపేట్ మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని దుద్య గిరిజన తండా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వీరికి జిల్లా అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగారాం అందిస్తున్నారు. జిల్లాలో 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పలు గ్రామాలు, పట్టణాల్లో నివాస ప్రాంతాలు నీట మునిగాయి. మెదక్ నుంచి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐటీఐ మహిళా డిగ్రీ కళాశాలలోకి నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. రాజ్పేట గ్రామంలో రెస్క్యూ టీం 8 మందిని రక్షించగా 2 గల్లంతయ్యారు. జిల్లాలో సర్జన గ్రామవాసులను 500 మందిని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. ప్రత్యేక అధికారి హరీష్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.